నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి విధానాలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ధ్వజం. ప్రశ్నించడమే కాదు పోరాటానికి దిగుతామని హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మండిపాటు. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు. గూడూరులో దారుణం. బంగారం కోసం టీచర్పై దుండగులు దాడి. పోలీసులు కేసు నమోదు. నెల్లూరు రూరల్లో విషాదం. అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి. స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన. పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ తెలిపారు. బకాయిలను చెల్లించని పక్షంలో రికవరీ యాక్ట్ ని ప్రయోగించి పన్నులు వసూలు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. నగరపాలక సంస్థకు సుమారుగా 300 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయని, మొండి బకాయిల సమస్య అభివృద్ధి పనులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని కమిషనర్ ప్రకటించారు. అదేవిధంగా నగరపాలక సంస్థ నిర్వహణకు ఏడాదికి సుమారు 150 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని తెలిపారు. నెల్లూరు నగర పౌరులుగా బాధ్యతగా వ్యవహరించి నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, తమకు సంబంధించిన పన్నులను నిర్దేశించిన కాలంలోపు చెల్లించి సహకరించాలని కమిషనర్ కోరారు. మొండి బకాయిలు ఉన్న వారిపై జిల్లా జడ్జి నేతృత్వంలో నేషనల్ లోక్ అదాలత్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను కూడా ప్రయోగించి బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. అందరూ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ పరిధిలోని పౌరులందరూ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించాలని, పన్నుల బకాయిదారులకు అవగాహన కల్పించి సకాలంలో పన్నులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ రోజు వరకు కార్పొరేషన్ యొక్క జనరల్ ఫండ్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఒకసారి చూసినట్లయితే, బకాయిలు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి ఆస్తి పన్ను దాదాపు 202 కోట్ల రూపాయలు ఉంది. అంటే ఆస్తి పన్ను కట్టనటువంటి వారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టకపోవడం వల్ల వాటికి పెనాల్టీలు అసలు కలిపి 202 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాల పైన ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కట్టకపోవడం వల్ల 37 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అట్లాగే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో వాటర్ ట్యాక్స్ కట్టేటువంటి సంప్రదాయం లేకుండా పోయింది. కారణాలు ఏమైనా కావచ్చు. నీటి పన్ను అనేది కొన్ని సంవత్సరాలుగా కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో నీటి పన్నుకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు మాకు వాటర్ కనెక్షనే లేదు, మాకు పన్ను ఎట్లా వచ్చింది అనేటువంటి పరిస్థితి. కొంతమంది అయితే వాటర్ పన్ను కూడా కట్టాలా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ విధంగా చూసినప్పుడు వాటర్ పన్ను కూడా అత్యధికంగా 52 కోట్ల రూపాయల వాటర్ పన్ను బకాయిలు ఉన్నాయి. అట్లాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి ముఖ్యంగా పొగతోట లాంటి కమర్షియల్ ఏరియాస్లో రోజుకి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించేటువంటి డాక్టర్లు, అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా వారు కట్టకపోవడం వల్ల సుమారు 15 కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్సులు బకాయిలు ఉన్నాయి. అయితే మొత్తంగా చూసినట్లయితే 300 కోట్ల పైగా నెల్లూరు కార్పొరేషన్కి బకాయి ఉంది. అది ఆస్తి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, అదేవిధంగా నీటి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ, 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరమే 100 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద 110 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద శాంక్షన్ చేశాము. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో శాంక్షన్ చేసి ఇంకా బిల్లులు చెల్లించాల్సినటువంటి దాదాపు ఇంకొక 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి మీరందరూ కూడా కట్టాల్సినటువంటి పన్నుల్ని నగరపాలక సంస్థ కట్టాలని చెప్పి, ఆ విధంగా నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి, లేని పక్షంలో వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా 2-3 పర్యాయాలు ఈ ఆస్తి పన్నుల బకాయిదారులకి, కుళాయి పనుల బకాయిదారులకి, ఖాళీ స్థలం పనుల బకాయిదారులకి, ట్రైల్ లైన్స్ బకాయిదారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారికి తదుపరి చర్యగా కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపించి వారి మీద కేసులు కూడా బుక్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటున్నాం. అయితే అదేవిధంగా జిల్లా జడ్జి గారి యొక్క సహకారంతో, వారి యొక్క సహకారంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి నుండి బకాయిలు వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఉన్నటువంటి న్యాయ నిర్దేశాలను వారితో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మొండి బకాయిదారుల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
గవర్నర్ ప్రసంగంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. సూపర్ 6 పథకాల అమలుతో జరుగుతున్న లబ్ధిని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ఎన్ని కుట్రలు ఎదురైనా ముందుకు సాగుతున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే 3 ఆయుధాలతో ముందుకు సాగుతున్నారని ఆమె చెప్పారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వం ఇది అని పేర్కొన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని వైసీపీ నేతలకి వేమిరెడ్డి చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ నిలబడింది అధ్యక్ష, మళ్లీ పరుగులు పెడుతుంది. గత పాలనలో పడిన గాయాలకు మందు పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే 3 ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్లీ నిలబెట్టింది అధ్యక్ష. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా తలసరి ఆదాయం 55 లక్షల పెంపునకు బాటలు వేస్తుంది అధ్యక్ష. అలాగే 20 నెలల్లోనే సూపర్ 6 హామీలు 90% వరకు నెరవేర్చిన స్వర్ణాంధ్ర సాధన దిశగా ధైర్యంగా ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మాటలతో కాదు, పనితో మొదలైంది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ హిట్ పథకాలు ఇవి కాగితాల మీద ఉన్న హామీలు కాదు అధ్యక్ష, ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పులు అధ్యక్ష. అమరావతి శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. కూటమి చేస్తున్న మోసాలను ప్రశ్నించడమే కాదని అమలు జరిగే వరకు పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. అమరావతి ఏపీ శాసనమండలి సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పలేక సభలో రాద్ధాంతం చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సభ నుండి బయటకొచ్చి శాసనమండలి ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా పచ్చి అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఇలా ప్రభుత్వం చేస్తున్న మోసాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడమే కాదు, అవి అమలు జరిగే వరకు పోరాటం కూడా చేస్తుందని హెచ్చరించారు. గవర్నర్ల వ్యవస్థ మీద, అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం. మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను ప్రస్తావించినటువంటి అంశాలు, మొదటిది తల్లికి వందనం. ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాల్లో జమ చేస్తామన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించాను. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. 2వ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అదే అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా 1,000 రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలు అంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలు వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, 2వ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాము, వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000, 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తారు. మేము ఆ ఛాలెంజ్ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని వచ్చి చూపించడం కూడా జరిగింది. ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 2వ పాయింట్కి వచ్చేటప్పటికి రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఆ పాయింట్ని కూడా అబద్ధమని చెప్పి కోట్ చేసి, మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఇవ్వాల, 2వ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు 20,000 రూపాయలు ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము రైతులకు 20,000 ఇచ్చినాం, మీరు చూపిస్తే మేము దేనికైనా సిద్ధమన్నారు. వెంటనే రిసీవ్ చేసుకున్నాం. మీరు ఒక్క రైతుకైనా కూడా 20,000 రూపాయలు కనుక కంప్లీట్గా ఇచ్చిండుంటే మేము మీరు చెప్పింది చేయడానికి, క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలేనటువంటి పరిస్థితి మాకు ఉంటుంది. అదేవిధంగా 3వ పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం. ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ లెక్కన 2047 సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని 308 లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు.
ఆ విధంగా చేర్చాలంటే ఈ 22 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా 15% గ్రోత్ ఉండాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17% గ్రోత్ చూపించాడు. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు అది 10% పడిపోయింది. 17% ఉన్నటువంటి గ్రోత్ రేటు 10% పడిపోయింది. ఇప్పుడు 10% పడిపోయిన తర్వాత మీరు 22 ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ చూపించి 8 లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపదను పెంచుతామని ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలకి తీసుకొని వస్తామని చెప్పినారు. 55 లక్షల రూపాయలకి తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ ఉండాలి. మొదటి నుంచి కూడా అబద్ధం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు. భారతదేశం అమెరికాకి అమ్ముడుపోతుందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాలన తీరుపై ఎండగట్టారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లను తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఫుల్ మెస్ బిల్లులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1000 ఎకరాలు కావాల్సినటువంటి అమరావతి రాజధానికి 1,00,000 ఎకరాల భూములు తీసుకొని కేవలం అవినీతి కొరకే ఆ అమరావతిని ఏర్పాటు చేస్తున్నారు. అది దేవతల రాజధాని కాదు, దయ్యాల రాజధానిగా తయారవుతుందని చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తూ అది RRR అన్నారు. RRR కాదు, PP. పైసలు, పత్రికలు, మూడోది పోలీసులు. ఈ ముగ్గురిని మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, అధోగతిలో ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు. ఒకప్పుడు 3,000 రూపాయలు ఇస్తుంటే నెలకి కనీసం 1,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారు. విద్యార్థులు మరి యూనివర్సిటీల్లోనే కాదు, ఆర్ట్స్ కళాశాలలోనే కాదు, MBBSలే కాదు, బీటెక్లు, అగ్రికల్చర్ అన్నిట్లో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కన్నీటితో ఉన్నారు స్కాలర్షిప్లు రాక. మోడీ తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కావలి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కావలి పట్టణంలో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు గురువారం ఉధృతంగా సార్వత్రిక సమ్మె చేపట్టారు. పట్టణంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మికులు, వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బ్రిడ్జ్ సెంటర్ నుంచి బీపీఎస్ సెంటర్ వరకు, అక్కడి నుంచి ఆర్టీసీ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నేతలు, అనుబంధ సంఘాల నేతలు దామ అంకయ్య, కె భాస్కర్, టి మాల్యాద్రి, రిహానా బేగం, లక్ష్మీరెడ్డి, మల్లి అంకయ్యలు మీడియాతో మాట్లాడారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, విదేశీ బ్యాంకుల్లో నల్లధనం వెలికి తీయించి ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని మోడీ అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నట్లు విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న చట్టాలను రద్దు చేసి ఎందుకు పనికిరాని 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు బానిసలుగా కార్మికులు పనిచేసేలా మోడీ చట్టాలను అమలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అనేక పోరాటాల ఫలితంగా కార్మికులు సాధించుకున్న అన్ని హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఉదాహరణకి ఏమిటంటే శాశ్వత స్వభావం కలిగినటువంటి సంస్థల్లో శాశ్వత స్వభావం కలిగిన ఉద్యోగులు ఉండాలి. ఉదాహరణకు ఆర్టీసీ కానివ్వండి, అలాగే మన మున్సిపాలిటీ లాంటి సంస్థల్లో. కానీ అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు 18 గంటల 10 గంటలు పెంచడం జరిగింది. అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ తీసుకోవడం జరిగింది. ఒక పనికి పరిమితి కాలం ఉంటుంది, ఆ కాలం దాకా చేయాలని చెప్పని ఇవన్నీ కూడా కార్మికుల మీద దాడి చేసే విధానం. దీనికి వ్యతిరేకంగా కేంద్రంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ నిరసన కార్యక్రమాలని, ఈ సమ్మెను చేయడం జరుగుతోంది. ఈ సమ్మెకి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి ఈ న్యాయసమ్మతమైన కోరికలు నెరవేర్తాలని చెప్పి తెలియజేస్తున్నారు. గుప్త నిధుల కోసం తవ్విన భారీ గుంతను సంఘం పోలీసులు పూడ్చివేశారు. ఎవరైనా అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ హెచ్చరించారు.
సంగం కొరిమెర్ల రహదారి సమీపంలో కొండపై అక్రమంగా త్రవ్విన భారీ గుంతను అధికారులు పూడ్చివేశారు. గత కొన్ని రోజుల క్రితం గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకరంగా తవ్విన గుంతపై అనేక అపోహలు ఉండడంతో సమాచారం అందగానే ఎస్ఐ రాజేష్ స్పందించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారుల సమన్వయంతో వెంటనే జేసీబీ సహాయంతో గుంతను పూడ్చివేసి పరిసర ప్రాంతాన్ని సురక్షితంగా మార్చారు. మేకల కాపరులు ప్రజల భద్రతా దృష్ట్యా ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా తగు చర్యలు చేపట్టారు. ఎటువంటి అక్రమ త్రవ్వకాలను సహించబోమని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బంగారు నగల కోసం ప్రభుత్వ మహిళా టీచర్పై కొందరు దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసిన దారుణ ఘటన గూడూరులో చోటు చేసుకుంది. ఘటనపై గూడూరు డీఎస్పీ గీతాకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతుండటంతో దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ మహిళా టీచర్పై కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకెళ్లిన దారుణ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం కందలి వద్ద చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా బాలైపల్లి మండలంలోని గొట్టికాడు గ్రామంలో హరిత అనే మహిళ ప్రైమరీ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె గూడూరు కోర్టు సెంటర్ నుంచి ఆటోలో ఎక్కి వెళ్లే మార్గమధ్యంలో చెమిర్తి వద్ద కొందరు దుండగులు ఆమెను అడ్డగించి బంగారు నగలు ఇవ్వాలని కత్తులతో బెదిరించారు. దీంతో నగలు ఇవ్వకుండా ప్రతిఘటించినా వినకుండా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ఒంటిపై ఉన్న నగలను అపహరించుకెళ్లారు. ఘటనలో టీచర్ హరితాకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో బాధిత టీచర్ని హుటాహుటిన గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ, రూరల్ పోలీసులు హాస్పిటల్ చేరుకొని బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు పరారీలో ఉండడంతో వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ గీతాకుమారి వెల్లడించారు. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. బంగారం కోసం మహిళపై దాడి చేసిన కేసులో నిందితుడిని కేవలం 3 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. నెల్లూరు కిమ్స్లో బాధితురాలు హరితను ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడి వివరాలు తెలియజేశారు. బాలైపల్లి స్కూల్లో పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ హరిత విధులకు హాజరవ్వడం కోసం గూడూరు పట్టణం అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఆటో ఎక్కిందని నెల్లూరు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. కత్తిదాడిలో గాయపడి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు తరలించిన టీచర్ హరితను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గూడూరుకు చెందిన టీచర్ హరిత బాలాయిపల్లిలో టీచర్గా పనిచేస్తోందని, రోజూ ఆటోలో విధులకు హాజరవుతుందని తెలిపారు. హరిత మామూలుగా ప్రయాణించే ఆటో కాకుండా ఈ రోజు బేరాటో ఎక్కిందని తెలిపారు. గూడూరు బాలాయిపల్లి మార్గంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆటో డ్రైవర్కి దుర్బుద్ధి పుట్టి గూడూరు శివారుల్లో నిర్మానుష్య ప్రదేశంలో ఆపి కత్తితో బెదిరించి మెడలో ఉన్న బంగారం లాక్కోవడానికి ప్రయత్నించాడన్నారు. హరిత ప్రతిఘటించడంతో కొద్దిసేపు పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో హరితకు కత్తిగాయాలయ్యాయన్నారు. ఆటో డ్రైవర్ ఆమెను అక్కడే వదిలేసి చైన్ లాక్కుని వెళ్లిపోయాడని తెలిపారు. హరిత తన సహ ఉద్యోగికి సమాచారమివ్వగా 108 ద్వారా గూడూరు ఆసుపత్రికి తరలించారన్నారు. హరిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు కిమ్స్ కు తీసుకొచ్చారని తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు కొడవింట వెంకటరమణయ్య గూడూరు నివాసని దుర్బుద్ధితో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డాడని తెలిపారు. ఘటన జరిగిన 3 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. హరితకు మెరుగైన వైద్యం జరుగుతుందని ఈ సందర్భంగా ఏఎస్పీ సౌజన్య తెలిపారు. ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 7:45 AM కి తిరుపతి మన బాలాయిపల్లి స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఒక ఆవిడ మార్నింగ్ యథావిధిగా స్కూల్కి అటెండ్ అవ్వడం కోసం గూడూరు టౌన్లో అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు. సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తూ బాలాయిపల్లి వెళ్ళే దారి క్రమాన ఒక పాయింట్ దగ్గర చేమర్తి విలేజ్ అంటే అవుట్స్కర్ట్స్, కొంచెం అడవిలో ఉంటుంది, అవుట్స్కర్ట్స్ వచ్చేటప్పటికి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుర్బుద్ధి కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తి చూపించి ఆవిడ్ని బెదిరించాడు. సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి. ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రెసిస్ట్ చేస్తూ బాగా ఫైట్ చేసి అతనికి కూడా రెసిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజరీ చేయడం జరిగింది. ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాచ్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంలో వదిలేసి అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ 8:40 అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ కొలీగ్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 108లో ఆవిడకి బాగా
కట్ ఇంజరీస్, లాసరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక 3 అవర్స్లో ఈ సీసీటీవీ ఆవిడ విక్టిమ్ లేడీ ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ తోటి ఈ కొడవింక వెంకట రమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ 30 years, అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు, గూడూరు టౌన్లో ఉండే అతను. ఆటో డ్రైవర్కి ఈ గోల్డ్ చైన్ స్నాచింగ్ చేయడం దుర్బుద్ధి కలిగి చేసినట్టు గుర్తించాము. అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టెయిన్స్తో ఉన్న ఆటోను కూడా డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఆ పర్సన్ని మేము ఈ 3 అవర్స్లో డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాం. ఇందులో మా ఎస్పీ మేడం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గూడూరు డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్, క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ లేడీ, ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో ఆవిడ చాలా తగినా కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంలో ఆవిడ సక్సెస్ఫుల్ అయింది. ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడకి బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ కూడా మనతో ఉన్నారు. దే ఆర్ సెయింగ్ కొంచెం గంటలు కలిసి చెప్తామని. మేజర్ అయితే కనుక ఇంజరీస్ కనిపించట్లేదు. థ్యాంక్ యూ. అవమానం భరించలేకే శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడ్డ విషాద ఘటన నెల్లూరు రూరల్లో చోటు చేసుకుంది. దీంతో స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుదీప్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టీపీ గూడూరు మండలం పెడూరు పంచాయతీకి చెందిన సుదీప్ తనపై పడిన దొంగతనం నిందను భరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాలలో ఒక విద్యార్థికి సంబంధించిన నగదు పోవడంతో ఆ దొంగతనం సుదీప్ చేశాడంటూ తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఆరోపించినట్లు సమాచారం. అందరి ముందు తనను దొంగగా ముద్ర వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుదీప్ పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సుదీప్ మరణంతో తల్లిదండ్రులు, బంధువులు, పేడూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వింజమూరు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలను ఆ దేవుడు కూడా క్షమించరని వైసీపీ నాయకులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూపై విష ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని వింజమూరు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. వింజమూరులోని వీఆర్ కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూలో ఎటువంటి జంతుకొవ్వు కలవలేదని, సిట్టు విచారణలో తేలినా కూడా ఇంకా దుర్మార్గంగా ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై దిగజారుడు రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని, ఇది హేయమైన చర్య అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేక ప్రజల వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు శ్రీవారి ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తున్న కూటమి నేతలను ఆ దేవుడు క్షమించరన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రేవునూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లాల కొండారెడ్డి, ఎంపీటీసీ వంశకృష్ణ, మద్దూరు బాబు, గణపం రమేష్ రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి నరసింహారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లడ్డులో కల్తీ లేదు, చంద్రబాబు నాయుడు మనసులోనే కల్తీ ఉంది. ఈ జంతువుల కొవ్వు నిజంగా కలిసింటే, లడ్డులో కలిసింటే అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ఉన్నాడు రవీంద్ర నారాయణ సింగ్ అని. ఆయన మన కేవలం హిందువుల కోసం పెట్టిన సంఘం అది విశ్వ హిందూ పరిషత్. అతను కూడా దీని మీద ఏమి కామెంట్ చేయలే. అలాగే ఆర్ఎస్ చీఫ్ ఉన్నాడు, అది కూడా మోహన్ సింగ్ భాగవత్ అని, ఆయన కూడా దీని మీద కామెంట్ చేయలే. నిజంగా కలిసి జరిగింటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కేవలం ఇది చంద్రబాబు నాయుడు సృష్టి ఇది. ఎందుకంటే క్రమేణా తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఏ ఊహింపు కలిగింది, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి కాబట్టే ఆయన హిందువుల కోసం పండుగ కలిపారని చెప్పి ఒక ప్రచారం చేసి మన హిందువుల మనోభావం చేశారు. అయితే వాస్తవంగా సుప్రీంకోర్టు స్పష్టం చెప్పింది, ఇటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపొద్దు. చంద్రబాబు నాయుడికి డిప్యూటీ హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు కూడా ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు, మీరు మాట్లాడకూడదని. దాని తర్వాతనే మనకు ఒక కమిషన్ వేశారు, సిబిఐ ప్లస్ సిట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో సుప్రీంకోర్టు అనుమతితో ఒక సంఘం కమిషన్ ఏర్పడింది. వాళ్ళే చెప్పారు, అయ్యా దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేవు అని చెప్పిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా కొవ్వు కలిసిందంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది చెప్పండి. బ్రహ్మేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం, బలరాం నగర్ నందుగల శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత శ్రీ బ్రహ్మేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నామని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆలయ కమిటీ నిర్వాహకులు దాతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాతల సహకారంతో 2018లో స్థాపితమైన ఈ ఆలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది సప్తమ వార్షికోత్సవం సందర్భంగా నేడు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై ఈ బ్రహ్మోత్సవాలను ఈ నెల 16వ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు. అనంతరం బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సంవత్సరం నుంచి గుళ్ళో 5 రోజులు శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు చేయబోతున్నాం. అదే 5 రోజుల్లో మొదటి రోజు ఈరోజు అంకురార్పణ, రేపు ధ్వజారోహణం, ఎల్లుండి వసంతోత్సవాలు ప్లస్ ప్రదోషకాల పూజ ఈవినింగ్ జరుగుతుంది. 15వ తారీఖు మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి. రాత్రికి లింగోద్భవం జరుగుతుంది. లింగోద్భవం అనేది మీ అందరికీ తెలిసిందే. లింగోద్భవ పూజ అనేది అది అయిపోయిన తర్వాత వృషభ నంది వాహనం మీద ఈ గ్రామ ఊరేగింపు జరుగుతుంది. హరినాథపురం, బాలరాగనగర్ ఈ వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. 16వ తారీఖున స్వామివారి దంపతులతో కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ రోజు కూడా గజవాహనం మీద గ్రామోత్సవం జరుగుతుంది. 2 రోజులు గ్రామోత్సవం, 3 రోజులు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించి దీన్ని ఈ మహాశివరాత్రి ఈ సంవత్సరం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలని బాగా ఘనంగా చేయాలని నాకు సహకరించి నన్ను వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న అందరికీ కూడాను నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుర ప్రముఖులు, పుర భక్తులు అందరూ కూడాను ఈ గుడిని సందర్శించి స్వామివారి కృపా కటాక్షాలకు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి విధానాలపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ధ్వజం, ప్రశ్నించడమే కాదు పోరాటానికి దిగుతామని హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మండిపాటు, అదానీ ఆస్తులపై సంచలన వ్యాఖ్యలు. గూడూరులో దారుణం, బంగారం కోసం టీచర్పై దుండగులు దాడి, పోలీసులు కేసు నమోదు. నెల్లూరు రూరల్లో విషాదం, అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి, స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తుండండి N3 టీవీ.